మరగతావు ఏడు ఎలాగైనా నా పెళ్లి అయిపోవాలయా. ఓహో అమ్మాయిల ఫోటోలు చూపెట్టు. ముందు పెసరట్టు ఉప్మా తినిపించా. నీ తిండి తగల ఎవరే సుబ్రా. ఏంట్రా లోపల ఏముందిరా? నెక్కరుంది. ఈ ఎదవేటకారం మరించలేక నీ పెళ్ళం సింగపూర్ వెళ్ళిపోయింది. నా పెళ్ళం ఊసి నీకు ఎందుకురా? సర్లేరా 1/2 పెసరట్టు పట్టురా. ఇదిగా వడేవర్లా నీకు ఊర్లో పిల్లనివ్వడానికి భయపడి చేస్తున్నారా? నేనేమన్నా వీరప్పని వియ్యనుకున్నా కాదా, దుర్యోధనుడు దోతవే. నీకు పిల్లనిస్తే ఆ పిల్లనితో కాపురం చెయ్యాలా లేక సూర్య గారితో గుండి గీయించుకోవాలా అని భయపడుతున్నారు. అంటే వాడి చావు నా పెళ్లి ఒక్కసారేనన్నమాట. వాడు చస్తేనే కానీ నాకు కళ్యాణ యోగం లేదన్నమాట. వాడు నా పెళ్లి పందిరికి ఫిలమెంట్ లేని బలువు అయిపోయాడు. నా సోమరంగతికి తలుపులు లేని కిటికీ అయిపోయాడు. నీచుడు నికృష్టుడు అని ఎప్పటికీ నేనన్నాను. నా దుర్యోధనుడు 99 మందికి అన్నయ్య, ధృతరాష్ట్రుడి కొడుకు, అభిమాన ధనుడు. అభిమానించే వాళ్ళకి కొంగు బంగారం, ద్వేషించే వాళ్ళకి దొంగ బంగారం. ఒరే ఒరే కంగారు పడకరా, వచ్చింది కౌరవుడు కాదు కారు. పెట్టి పుట్టాడు, నొక్కించుకోవడానికి కండలున్నాయి. నమస్కారం బాబు. అలాగే. నేను ఈరోజే రిటైర్ అయ్యాను. మా ఊరికెళ్లే ముందు తమను ఒకసారి చూసి వెళదామని వచ్చానండి. సహదేవుడు, మాస్టర్ గారికి 4 బస్తాల బియ్యం, డజన్ కొబ్బరికాయలు ఇచ్చి పంపించు. అలాగేనండి. కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు? ఏ కొబ్బరితో రాసిచ్చేయమంటావా? ఇలా మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకునేవాళ్ళంటే నాకు మంట. వీడికి జీవితంలో మొహమాటపడ్డా. వెళ్ళొస్తానండి. ఆడిచ్చి నీ పట్టుకెళ్ళు. అలాగేనండి. ఓయ్ మంచి మాస్టర్ని పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు. వెళ్ళు. పంపించడం ఏమిటండి, ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి, వచ్చింది అమ్మాయి అయితేను. అమ్మాయి ఎందుకు చూశారు, సాక్షాత్తు మహాలక్ష్మి. ఆగేవే బాగు. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా, మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత్ర ఎట్టేసింది. ఈ ఆడవాళ్ళ గురించి మీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం అంటారు. పనే పోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా. నీకు బాగా బలిసింది, ఉండు ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకబెత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు, కోలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు, నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష. ఆగో, ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమెరుపు కసక్కని తెగింది. చూడిగా చూడిగా నీలో నది ఆకరపల్లా. ఈ మందు రాసుకో. ప్యానేస్ కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా, కాల్తే మందిచ్చి రాసుకోమన్నాడు మంచోడా. కదలకో మెదలకో. కదిలావో చస్తావు. కదలకపోయినా చస్తాను. ఏంట్రా? అయ్యా, రోజు ఈ తలకాయ మీద కొబ్బరికాయో బొప్పాయికాయో పేలిపోయేవి. ఈరోజు అరటిపండుకు అగ్గిపుల్ల గుచ్చారు. ఏమిటి నాకు ఈ అగ్నిపుల్ల పరీక్ష? అయ్యా, మీకు గాని సైట్ లేదు కదా. నీ ముఖం చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. గంతీసి గదిలో పెడతారా? కాదు మరి. అగ్గిపుల్ల పక్క నుంచి గుండు పెలుస్తాను, దాని నెరుపుకి అగ్గిపుల్ల వెలుగుతుంది. దానికి వెలుగు, నాకు చీకటి. బుడైవర్లు, ఇది చాలా డేంజర్. కదలకు. నా గుమస్తా ఉన్న ప్రేమతో చెప్తున్నాను. ఎక్కడో గిల్లి జోలపాటం అంటే ఇదేనండి. చూసింది చాలు, టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. మీరు పేలుస్తారా, నన్ను పేలుకు చచ్చిపోమంటారా? అగ్గిపుల్ల ఆర్తనాదం చేసిందేంటి? ఉడయవర్లు, ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమోహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతలు కొయ్క. పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. మీరు పన్నెంకోడి, నేనే దొంకోండి. చూడు ఉడాయ్, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించినా విమర్శించిన అధికారం నీకే ఉంది.
విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా, దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా? లేదు, రెచ్చిపో. నువ్వో కౌరవుడివి, తుపాకీ వీరుడివి, నీకో డబ్బా బుల్లెట్టు, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్. ఏంట్రా నీకు గోరోజనం? ఊళ్ళో జనమంతరం నేను చూసి గడగడా వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు, ఏం పుట్టుకురా నీదే? రెచ్చిపో. ఉడాయి ఏంట్రా ఉడాయ్? ఉడాయవర్లో అని పిలవలేవా? ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతి లేక నీ దగ్గర పని చేయట్లేదురా. రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది, నీలాంటి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి విలువ పెరిగేది. రోజులన్నీ ఒక కాకుండా రాయ్. రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టొచ్చు, చీపుడులు ఎత్తొచ్చు, కర్రలు ఎత్తొచ్చు, కత్తిపెట్లు ఎత్తొచ్చు. భూమి గుండ్రంగా ఉందరే సూర్య. ఏరా, విమర్శించరా అంటే నోటుకొచ్చేట అవుతున్నావు. నాలికి కత్తిరిస్తాను. రే చందు, తమ మళ్ళీ పేకాడుకుందాం. ఎంత చెక్కను? ఇది నీది, ఇది నాది, ఇది నీది, ఇది నాది, ఇది నీది, ఇది ఉడైవర్లు? నాది. అమ్మా, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పసిబిడ్డకి ప్యాకెట్ నేర్పిస్తావా? ఇంతకంటే ఏం నేర్పుతావమ్మా? ఒక ఆడదాని దగ్గర చదువుకోవడానికి వీల్లేదని ఆర్డర్ వేశారు మీ అబ్బాయి గారు. ఏడ్సాడు. వాడికి ఎలాగో చదువు సంధ్య లేకుండా పోరంబొక్కలా తయారయ్యాడు. నా మనవణ్ణి కూడా అలా తయారు చేద్దామని చూస్తున్నారా? తీసుకెళ్ళా. తీసుకెళ్తే శిక్ష వేస్తారు నాకు ఆయన. తీసుకెళ్ళకపోతే నేను శిక్ష వేస్తాను. మీరు శిక్ష వేస్తారా? నూనె సలసలా కాసి నీ ముక్కుల్లోనూ చెవుల్లోనూ పోస్తాను. ఊపిరాడక చచ్చి ఊరుకుంటావు. అంటే నా బాడీ మీద నాకంటే మీ కుటుంబానికి అధికారం ఎక్కువ ఉందన్నమాట. ఇటు తల్లి, అటు కొడుకు, మధ్యలో నా జీవితం టముకైపోయింది. ఏంట్రా ఇంకా దెయ్యాల నిలబడి చూస్తారు? త్వరగా వేషాలు కట్టండి. మేము వేషాలు కడితే ఏం బాగుంటుందండి? ఏంటి బాగుంటాయండి. ఉడైవర్లు, అయ్యా త్వరగా వీళ్ళతో వేషాలు కట్టించు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. త్వరగా కట్టండి వేషాలు. అయ్య బాబా, ఇదేంటండి? మేమేదో నాటకం చూడడానికి వస్తే మమ్మల్ని వేసం కట్టమంటారేంటండి? కర్మ. నాకు బట్టలు ఉతకడం తప్ప ఇంకోటి రాదండి. ఉడాయ్, ఆ. నాకు టీకా ఐటమ్ తప్పితే ఇంకేమన్నా వచ్చా చెప్పు. అది కాదురా ఇంతగా బాబు. వేషాలు వేయవలసిన వాళ్ళంతా అక్కడ పోయారు. చెప్పలేక చచ్చిపోతున్నాను రా బాబు. మన బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చాడు కదా, ఆ. ఆయన కూతురు సెల్సే లేదా? ఆ. ఆ అమ్మాయికి ట్రూప్ వెళ్ళి బీట్ కొట్టారంట. పోలీసులు లోపలేసారు వెళ్ళి. ఆహా. అందుకే మరి నేను ఉన్నాను కదా భయం ఎందుకు హ్యాపీగా. ఏంటో నువ్వు ఉండేది? వెయ్యకపోతే పెద్దని కొడతాడు, ఆ. వేస్తే జనం కొడతారు. ఆ. టోటల్ గా మమ్మల్ని కొట్టడమే మీ ప్రోగ్రామ్. ఏంట్రా పెద్ద ఫీల్ అయిపోతావు? ఏదో సింగపూర్ లో ఉన్న మీ ఆవిడ వచ్చి సెంటర్ అన్నట్టు ఫీల్ అయిపోతావు ఏంటి? అయితే మరక మరక బాత్రూమ్ వెళ్ళొస్తాను. రా, రా, రా. ఒరేయ్ ఒడయ్, మాటి మాటికి నా పెళ్ళ ఊసెత్తి నలుగురిలోని అవమానిస్తావు కదూ. ఈ దెబ్బతో నిన్ను ఊర్లో వాళ్ళ ముందు నవ్వులు పాలు చేసి బాబు గారి గదతో ఒళ్ళు వాచిపోయేటట్టు కుట్టించకపోతే నా పేరు దుబాయ్ సుబ్బడే కదరా. కూడా సింగపూర్ లో ఉన్న నీ పెళ్ళం అడ్రస్ రాస్తాను. ఆ. మ్యాటర్ ఏంటో చెప్పరా. రాసుకో. ఆ. గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పెళ్ళం రంగికి నీ మగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా, ఒరేయ్, గంగా భగీరథి సమానురాలంటే విడోరా. విడో ఏంటే విడో? పదం బాగుందా లేదా? ఓకే. ఆ, నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ పోపు పెట్టింది. పోపులో ఉన్న ఎల్లుల్లిపై పేలి ఎడంకన్ను పోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. వాడికి ఏ కన్నో చెప్పలేదు. వాడు కుడికన్ను పీకి చేతిలో పెట్టాడు. 2 కళ్ళు పోయి ఇప్పుడు రోడ్డు తిరుగుతోంది. ఇక్కడ అంతా క్షేమం. మీ బాలితల్లికి పెన్సిల్ చెక్కుతుండగా చేయదగింది. మీ రాంబాబు అనే రైలు దిగుతుంటే కాలు పెరిగింది. బస్సులో చక్రం బాబాయ్ జేబులోంచి 10,000 దొంగలు కొట్టుకుపోయారు. సినిమా హాల్లో సీతామహాలక్ష్మి చెవి జోకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు. ఇక్కడంతా క్షేమం. నీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఇదిరా క్షేమకరమైన వార్త. మధ్యలో బ్రేక్ వేద్దానా? గంగా భగీరథి చిచి మీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఆ పిల్ల లేగదోడిని కట్టేసి తల్లి పాలు పెరుగుతుంటే ఈడ్చి ముఖమే తన్నింది. మూతి పళ్ళన్నీ రాలిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడంతా క్షేమం. ఎవడరా ఇక్కడ క్షేమంగా ఉన్నది? అంతా క్షేమమే కదా. నేను క్షేమంగా లేనేంటి? అది కాదు. ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు. ఇక్కడ అంతా క్షేమం. ఇట్లు ఉడైవర్లు